కృష్ణుడు లాగా 16,108 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని జడ్జి చేసే ముందు కృష్ణుడు లాగా గోవర్ధనాన్ని కూడా ఎత్తటం నేర్చుకోవాలి. కృష్ణుడు ప్రహసన అని ఒక పర్వతం పై నుంచి ఒక లాంగ్ జంప్ చేస్తే ఆయన సేఫ్ ల్యాండింగ్ అయ్యి ఒక చిన్న స్క్రాచ్ కూడా రాలేదన్నమాట. పరమాత్మతో కంపేర్ చేసుకోవాలి అని అంటే ప్రతి ఒక్క విషయంలో కంపేర్ చేసుకోవాలి. కేవలం 16,108 మందితో మాత్రమే కంపేర్ చేసుకోకూడదు. కృష్ణుడు చేసిన ప్రతి ఒక్క లీల, ఒకసారి బృందావనంలో మొత్తం అగ్ని, ఒక ఫారెస్ట్ ఫైర్ వచ్చినప్పుడు కృష్ణుడు అనగానే మొత్తం ఫారెస్ట్ ఫైర్ నోట్లోకి వెళ్ళాడు. కాళీయుడు అనే ఒక సర్పం పైన ఆయన డాన్స్ చేశాడు. 7 రోజులు 7 రాత్రులు ఒక గోవర్ధనం అనే ఒక 21 మైళ్ళు, ఇప్పుడు మనం చూస్తే కిలోమీటర్లు ఉండే గోవర్ధన పర్వతాన్ని ఎడమ చేతి చిట్కని వేలు పైన నించొని ఆయన ధరించారు. ఆ శక్తి ఉన్నదా? లేదు. 16,108 మంది వివాహం చేసుకున్నట్టే మీకు తెలిసినప్పుడు ఇంకొక విషయం చెప్పిన, 16,108 మంది ఒకటే కృష్ణుడు వివాహం చేసుకోలేదు. 16,108 స్వరూపాలతో కృష్ణుడు మల్టిప్లై అయ్యి వివాహం చేసుకున్నాడు. భాగవతం అందుకే కంప్లీట్ నాలెడ్జ్ కావాలండి.